BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే. గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్నటువంటి ఈ దుర్ఘటనలపైన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మహిళలపైన, ముఖ్యంగా ప్రియాంక రెడ్డి నుంచి మొదలుపెట్టుకుంటే ఈ రోజు వరకు కూడా వరుసగా చిన్నారులపైన, మైనర్ బాలికలపైన, మహిళలపైన కనీసం రక్షణ కూడా లేకుండా పోతుంది. ఈరోజు సి టీం ఏం చేస్తుందనేది పక్కన పెడితే వరుసగా గంజాయి తాగి ఇష్టానుసారంగా హత్యలు, అత్యాచారాలు, రేప్ అటెంప్ట్లు చేస్తున్న కనీసం పోలీసుల వ్యవస్థ ఎక్కడికక్కడ మూసేస్తున్నారు. మొన్నటికి మొన్న పెద్దపల్లి నియోజకవర్గంలో 6 ఏళ్ల పాపను ఏ విధంగా అయితే రాత్రి సమయంలో అమ్మాయిని ఎత్తుకెళ్ళి ఎంత దారుణమైనటువంటి ఘోరాన్ని పాల్పడ్డాడో మనందరికీ తెలుసు. అది మరవకముందే ఎక్కడో మరిపెడ బంగ్లా డోర్నకల్ నియోజకవర్గం నుంచి జీవనం కోసం వచ్చినటువంటి తల్లిదండ్రులకి ఈరోజు మియాపూర్ నడిగడ్డలో నివాసం ఉంటూ గత 15 రోజుల క్రితమే వాళ్ళు జీవనం కోసం హైదరాబాద్ ప్రాంతంకి వచ్చారు. కానీ వచ్చిన 4 రోజుల తర్వాత 12 ఏళ్ల బానోత్ వసంత, మైనర్ బాలిక అయినటువంటి బానోత్ వసంత, అభం శుభం తెలియని చిన్నారి చాక్లెట్ కోసం బయటికి వెళ్తే, పగలే చాక్లెట్ కోసం బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి రాని పరిస్థితి హైదరాబాద్ ఏరియాలో చూస్తున్నాము. మరి ఇలాంటివంటి దారుణాన్ని హైదరాబాద్ ప్రాంతంలో చూస్తే మరి ఏ విధంగా మహిళలకు రక్షణ ఉన్నట్టు? ఈరోజు బానోత్ వసంత పరిస్థితి 7వ తారీఖు కేసు ఫైల్ అయితే సీసీటీవీ ఫుటేజ్ లేదని చేతులు ఎత్తుకున్న పోలీసులు 14వ తారీఖు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి సమాచారం ఇస్తే పోయి తీసుకొచ్చి గాంధీలో పోస్ట్మార్టం చేసి ఈరోజు ఇంటికి పంపించిన సంగతి. అసలు పోలీసులు తేల్చింది ఏంది దీంట్లో? బానోత్ వసంత కేసులో ఆ పక్కనే ఉన్న నడిగడ్డ తండ పక్కనే ఉన్న అడవిలో కిరోసిన్ పోసి తగలబెట్టి అక్కడే పడేసిన విషయం మనకు తెలుసు, అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి విషయాన్ని. కానీ ఇదంతా పక్కన పెట్టి కేవలం చేతులు దుడుపుకునే కార్యక్రమం పోలీసులు చేస్తే మాత్రం ఎవరు సహించేది లేదు. ఈరోజు మియాపూర్ పోలీసులు చేసినటువంటి అత్యంత బాధాకరమైన అత్యంత ఇన్వెస్టిగేషన్ని పక్కన పెట్టింది మీరు. కాబట్టి తక్షణమే బానోత్ వసంతపై పాల్పడ్డటువంటి దుండగులను హత్య చేసి అత్యాచారం చేసినటువంటి ఈ గంజాయి గుండాలను మీరు ఏం చేయబోతున్నారు? అసలు అమ్మాయికి జరిగింది ఏంటిది? గత 7-10 రోజుల నుంచి అమ్మాయి ఎక్కడ ఉంది, అమ్మాయి పరిస్థితి ఏంటిది, కనీసం మీ ఫారెన్సిక్ రిపోర్ట్స్కైనా పంపించారా లేదా అనేది తెలియదు. అమ్మాయి ఎక్కడ దొరికింది, పోస్ట్మార్టంకి తీసుకెళ్లారు, తల్లిదండ్రులు చూపించారు, ఊరికి పంపించారు. కాబట్టి తక్షణమే శిశుశాఖ మంత్రివర్యులు సీతక్క గారు ఒక గిరిజన బాలిక, మైనర్ బాలిక అయినటువంటి బానోత్ వసంతను వారి కుటుంబానికి ఆదుకోవాలి. ఇంత ఘోరమైనటువంటి దారుణాన్ని పాల్పడ్డ మూర్ఖులను, అడవి మృగాలను వెంటనే ఉరి శిక్ష పడే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును విధించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. హైదరాబాద్ నడిబొడ్డులో ఇలాంటి దారుణమైన ఘటన పాల్పడితే గత 10 ఏళ్లుగా సింగరేణి కాలనీలో 6 ఏళ్ల పాప చైత్ర విషయం నుంచి మొదలు పెట్టుకుంటే మహేశ్వరంలో గిరిజన మహిళ పైన, సూర్యాపేటలో గిరిజన అమ్మాయి పైన వరుసగా దాడులు, హత్యలు, అత్యాచారం జరుగుతున్నా కనీసం కట్టుదిట్టమైన చట్టాన్ని మీరు రాలేకపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా స్పందించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా స్పందించి బానోత్ వసంత కుటుంబానికి, వారికి పాల్పడినటువంటి ఈ దుండగులను, అక్కడ నడిగద్ద తండాలోనే చిన్నపాటి అడవిలో మొత్తం గంజాయి బ్యాచ్లే ఉంటాయి.
కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో గంజాయి ఏ విధంగా అయితే విపరీతంగా పారుతుందో ఆ విధంగా మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం చాలా సిగ్గుచేటుగా ఉంది. తక్షణమే కుటుంబాన్ని ఆదుకొని ప్రభుత్వం స్పందించాలి. ఏ విధంగా అయితే పెద్దపల్లి నియోజకవర్గంలో శ్రీధర్ బాబు గారు అలాగే సీతక్క గారు సమావేశమై వాళ్ళ కుటుంబానికి పరామర్శించారో ఈ కుటుంబాన్ని కూడా పరామర్శించి ఆ కుటుంబానికి అండంగా నిలబడాలని చెప్పేసి గిరిజన సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.